సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోన ఈ యొక్క రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్మలాదేవి గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంపీడీఓ కార్యాలయం నందు భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇలా ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అలాగే అన్ని సంస్థలు యొక్క ఈరోజు రిపబ్లిక్ డే వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొని ఈ యొక్క వేడుకల్ని నిర్వహించుకున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సుమన్ టీవీకి మిగతా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే తరపున నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన పూర్వీకులు, మన మహాత్ములు స్వాతంత్రం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి చేతిలో నుండి స్వాతంత్రం రప్పించేదాని కోసము వాళ్ళ ప్రాణాలే కాదు, కులం మతం భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ అప్పుడు నా దేశము బానిసత్వంలో ఉంది అనే బాధపడుకుంటా ప్రతి ఒక్కరూ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ మహానుభావులకు తల వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు అంత కష్టపడి, అంత శ్రమలు అనుభవించి వారి ప్రాణాలను ఒడ్డి తీసుకొచ్చిన స్వాతంత్రంను మన ఇప్పటి స్వాతంత్ర వీరులు ఎలా చెరిపివేస్తున్నారంటే, దానికి అర్థమే లేకుండా, స్వాతంత్రం అనే పదానికి అర్థమే లేకుండా ఒక మంచి అలవాట్లు గాని, మంచి లక్షణాలు గాని, మత్తు పదార్థాలకు అలవాట్లు గాని, అత్యాచారాలు గాని, చిన్న పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు చేసే దానిలో మాత్రమే మన దేశం ముందుకుంది. మన దేశం అత్యాచారాల్లో ఈ స్వాతంత్రాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటా అన్నారు. అది చాలా బాధకరమైన విషయం. వాళ్ళ ఆత్మలు ఎంత ఘోషిస్తా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన ప్రతి రాజ్యాంగం తిరిగి, ప్రతి దేశం తిరిగి, ప్రతి రాజ్యాంగం విషయము ప్రతిదీ అవగాహన చేసుకొని మనకు రాజ్యాంగ చట్టాన్ని ఏర్పాటు చేసి ఆయన రాస్తే, ఆయన రాజ్యాంగ చట్టము ఏ ఒక్కరు కూడా అమలు చేయడం లేదని నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. అట్లా అమలు చేస్తే ఈ భారతదేశం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండదని కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికైనా ఏ పరిపాలన వచ్చినా, ఏ రాజ్యాంగం వచ్చినా, ఏ నాయకులు పరిపాలించినా రాజ్యాంగ పరిపాలన మీద దృష్టి ఉంచి, ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారు ఒక మానవత్వంగా, ఒక ఇప్పుడు అనుభవించే బాధలు లేకుండా వారు పూర్తి బాధ్యతగా ఎవరు వచ్చినా సరే రాజ్యాంగం గురించి, భారతదేశం గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకొని వాళ్ళు పరిపాలించి భారతదేశాన్ని సుభిక్షంగా చేస్తే ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని మనం గర్వపడవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అంటే భారతదేశం. భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధించి ఇచ్చినటువంటి మహానాయకులు, రాజకీయ నాయకులు, పార్టీల పరంగా వారి వంతు వాళ్ళందరూ కృషి చేసి ఈరోజు మనకు ఈ రిపబ్లిక్ డేని, స్వాతంత్రాన్ని సిద్ధించి ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మనము మనసులో పెట్టుకోవాలా. వాళ్ళు ఆ రోజు వాళ్ళ ప్రాణాలు, త్యాగాలు, లేకుంటే వాళ్ళ ఆస్తుల్ని అన్ని వదులుకొని దేశం కోసం ఏకతాటి మీద అందరూ కూడా పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి ఇచ్చారు. ఆ స్వాతంత్రాన్ని మనం అందరూ కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోలేదు అంటే మనది బానిస దేశంగానే ఇప్పటికి కూడా పోతా ఉండింది. అటువంటి ఎంతో మంది నేతలు, మహాత్మా గాంధీ అయితేమి, నేతాజీ అయితేమి, సుభాష్ చంద్రబోస్ అయితేమి, ఝాన్సీ లక్ష్మీబాయి అయితేమి, తిలక్ అయితేమి, ఎంతో మంది నాయకులు ఆ రోజు సిద్ధించి ఇచ్చిండే ప్రజాస్వామ్యాన్ని మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని మనం అందరూ కూడా బాధ్యతగా ప్రజాస్వామ్యాన్ని కూడా మనము
అందరూ కూడా బాధ్యతగా మనము కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం అనేది ఒక స్ఫూర్తి. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం స్ఫూర్తి. రాజ్యాంగ పరిధిలో ఎవరే గాని, అధికారులు గాని, లేకుంటే జన ప్రతినిధులు గాని, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు, వాళ్ళ బాధ్యత ఏమి, వాళ్ళ విధులేమి అనేవి వాళ్ళు ఖచ్చితంగా పాటించాల. అప్పుడే దేశం ముందుకు పోతుంది. భారతదేశానికి దిశానిర్దేశం నిర్ణయించేటటువంటి మహోత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని మనము సమర్పించుకున్న రోజు. ఈ రాజ్యాంగము ఆషామాషా కాదు. ఈ యొక్క రాజ్యాంగాన్ని దాదాపు 299 మంది ప్రజా ప్రతినిధులతో వివిధ దేశాలంతా కూడా తిరిగి అనేక అంశాలు క్రోడీకరించి రాజ్యాంగంగా డాక్టర్ బాబా అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు బాగా నిశితంగా పరిశీలించి విశ్లేషించి రూపొందించినటువంటి కార్యాచరణే మన రాజ్యాంగము. ఇలాంటి రాజ్యాంగము భగవద్గీతతో సమానమైనటువంటి గ్రంథంగా భావించాలా. ఇందులో ప్రతి భారతీయ పౌరుడు ఏ విధంగా నడవడుచుకోవాలా, మనము ఎలాంటి ప్రణాళికాబద్ధంగా మనం పరిపాలన కొనసాగించాలా అని చెప్పి ప్రతి అంశం కూడా చాలా కూలంకషంగా నిక్షిప్తంగా అందజేసినటువంటి మహా అమూల్యమైనటువంటి గ్రంథంగా భావించాలా. బాబాసాహెబ్ గారు సాధారణ వ్యక్తి కాదని మనము ఆయన భరతమాత తర్వాత అంతటి స్థానాన్ని పొందినటువంటి భరత జాతి ముద్దు బిడ్డగా భరత జాతి అంతా కూడా గౌరవించాలా. ఈ యొక్క సారాంశాలన్నీ కూడా ప్రజలకి పిల్లలకి పాఠ్యాంశాలలో కూడా చేర్చి మన రాజ్యాంగం ఎందుకు అవసరమో ఇలాంటివన్నీ కూడా విశ్లేషణలన్నీ కూడా యావత్ భారతీయ పౌరుడు బాగా తెలుసుకొని మెలిగిన రోజే మనకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి దినంగా భావించాల్సి వస్తుంది. మన నడవడిక, మన ప్రవర్తన, ప్రతి అంశం కూడా ఎప్పుడో బాబా అంబేద్కర్ గారు సారథ్యంలో పూర్తిగా విశ్లేషించి రూపొందించినటువంటి గ్రంథమే ఒక రాజ్యాంగం అని చెప్పేసి మనము ఈ రోజు జరుపుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా, ఈ మహోన్నతమైనటువంటి సందర్భంగా మన గౌరవ తహసీల్దార్ గారు అయినటువంటి శ్రీమతి నిర్మలాదేవి గారికి జిల్లా అవార్డు రావడము మాకందరికీ ఎంతో గర్వంగా ఉందని చెప్పి కూడా మేము తెలియపరచుకుంటాం.